అందరికీ నమస్తే అండి. రోడ్ల మీద మూగజీవాలకి దాహం తీర్చడానికి ఈ నీటి తొట్టెలు అయితే చేయించడం జరిగింది. ఇది మన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు గారి చేతుల మీదుగా ఓన్లీ యానిమల్ లవర్స్కే అందజేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళకి ఇస్తే ఇవి డస్ట్బిన్ల కింద వాడుతున్నారని చెప్పి యానిమల్ లవర్స్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇలా 200 తొట్లు భీమవరం ప్రాంతం అంతా పంచిపెట్టాలని చెప్పి ఆశయంతో ముందుకు వచ్చాము. మీరందరూ కూడా వీటిని గమనించి వీటిని నీటి తొట్టెల కింద వాడమని చెప్పి మరొకసారి విన్నపించుకుంటున్నాం. జై హింద్. మూగజీవులను రక్షించాలనే ఆలోచనతోటి మన శంకర దాస్ గారు మంచినీళ్ళ తొట్లు ఏర్పాటు చేశారు. ఇవి ప్రతి సెంటర్లో పెట్టి వాటికి మంచినీళ్ళు అందించాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేశారు. దీనివల్ల మూగజీవులకి రక్షణ కలుగుతుంది, వాటి దాహత తీర్చినట్టు అవుతుంది. దీనికోసం దాసు చేసే కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇవాళ మరి ఈ జలయజ్ఞం, ఇది గోమాతలకి నీళ్లు పట్టించడం అనేది ఇది చాలా బ్రహ్మయజ్ఞం. ఇది భీమవరంలో శంకర దాస్ చేస్తున్నాడంటే అతను చిరంజీవిగా ఉండాలని, మరి భగవంతుడు అతను ఆయుర్గా ఇవ్వాలని, మరి గోమాతలందరికీ కూడా నీళ్లు ఇవ్వడం అనేది తొట్లు ఇవ్వడానికి చాలా గొప్ప విషయం తెలియజేసుకుంటూ ఈ వాటర్ ఇవ్వడం అనేటువంటిది చాలా గొప్ప విషయము. ఎందుకంటే గోవులంటే దేవుళ్ళతో సమానం. అటువంటి దేవుళ్ళకి కూడా ఎండాకాలంలో వాటర్ అవసరం వస్తే ఇవ్వాలి అనేటువంటిది ఆ సంకల్పం చేయడం అనేటువంటి దాస్ గారి గొప్పతనం. ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది మన భీమవరంలో. ఆవుకి ఎక్కడ ఏ దెబ్బ తగిలినా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా శంకర దాసు మిత్ర బృందం ఎక్కడ చిన్న దెబ్బ తగిలినా వచ్చి వైద్యం చేయించడం, అలాగే గోవులు మరణించినట్లయితే వాటి ఖననం చేసే కార్యక్రమం, పుణ్య కార్యక్రమం తలపెట్టి ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాడు. మరి 200 సిమెంట్ తొట్టుల్ని వాటర్ వేసవి కాదు, సంవత్సరానికి 365 రోజులు కూడా వీటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది.